అలా చేయకూడదు. నేను కూడా మీలాంటి ఉన్నారు. ఓకేనా, మీరందరూ పాడేయాలి శుభ్రంగా. వాళ్ళు శుభ్రంగా ఉన్నారు, ఆరోగ్యంగా ఉన్నారు. నాకు చెప్పడానికి మీ దగ్గరికి వచ్చాను. అక్కడెక్కడ ఏమేమో వార్తలు చూస్తూ ఉన్నాను. వాళ్ళు బాగున్నారు, చక్కగా ఉన్నారు. మొన్ననే కలిశాను వెళ్ళి. అమ్మా, మా ప్రయత్నం అంతా మేము చేస్తున్నాం. ఓకేనమ్మా. ప్రతిసారి కేటీఆర్ సార్ ఫోన్ చేస్తూ ఉన్నారు, ఏం జరుగుతుందమ్మా అని చెప్తున్నారు. వారు బిజీగా ఉండి మాట్లాడలేకపోయినా కూడా నేను వాట్సాప్లో అన్నింటిలో మెసేజ్ పెడుతున్నాను కేసులో ఏం జరుగుతుందనేది. నారాయణ స్వామి గారు రాలేదమ్మా, భీమరెడ్డి అని ఇక్కడే ఉన్నారు. మొన్ననే మన మోడీకి లెటర్ పెట్టారు కదా మీరు. దానికి సమాధానం వచ్చిన తర్వాత అది చూసుకుని మళ్ళీ మేము రూరల్స్ కోర్టులో వేయాలా, షీట్లు ఉంటారు కదా పెద్దవాళ్ళు, అక్కడ వేయాలా, కోర్టులో వేయాలని మేము తీర్మానించుకుంటాం. కూడా లోపల ఉండిపోయారు. మన వాళ్ళే ఉండిపోయారు అనుకోవద్దు. ఉరి శిక్ష పడిన వాళ్ళకి కూడా క్షమాభిక్ష ఒప్పుకోవట్లేదు, వాళ్ళ శిక్ష కూడా తగ్గించట్లేదు. మన వాళ్ళు ఇంకా లైఫ్ టైమే. ఈరోజు కదా రేపైనా మా తమ్ముళ్ళందరినీ తీసుకుని వచ్చి నేనే ఇక్కడ తీసుకొచ్చి నేను తప్పు చెప్పి వెళ్తాను. ఏమా, అది మాత్రం గ్యారంటీ పక్కా అనమాట. నేను ఏంటేంటి చేస్తానో పిటిషన్లు పెట్టాను. ఎన్నిసార్లు సుష్మా స్వరాజ్ గారికి రాశాను, కేటీఆర్ గారికి రాశాను, కౌన్సిల్కి రాశాను, నేపాల్ ఎంబసీకి రాశాను. మన కాగితాలు ఉండిపోతే నాకు సెలవు 4 రోజులు వస్తేనమ్మా 2 లక్షలు ఖర్చు పెట్టుకుని నేను నేపాల్ వెళ్ళి ఆగిపోయిన కాగితాలు నేను తీసుకొచ్చాను. నారాయణ స్వామి గారి డైరెక్షన్ ఇచ్చి అక్కడ ఒక మనిషిని ఇస్తే ప్రతిసారి లెటర్స్ రాస్తూ ఉంటే అమ్మ పేరుకి నారాయణ స్వామి గారు అని ప్రతిసారి కూడా భీమాన్ని అన్నింటిలోనే అమ్మ వాళ్ళు ఇలా ఉంది, ఏం జరుగుతుందని ఆయన ఖర్చు పెట్టుకుని ఒకసారి దుబాయ్ కాల్ చేయాలంటే ఎంత డబ్బులు ఖర్చు అవుతాయి? అక్కడి నుంచి ఇక్కడ కాల్ చేసి అందరితో మాట్లాడాలని ఎంత ఖర్చు అవుతుంది? నేను రావాలని ఎంత ఖర్చు అవుతుంది చెప్పండి అమ్మా. ఎక్కడికో బెంగళూరు వచ్చిందని. సో అప్పుడు నాకు తెలిసింది మీకు ఏంటంటే ఎవరెవరో వస్తున్నారు ఏంటంటో చెప్తున్నారు. ఎవరి దగ్గర మీరు ఎవరి కాళ్ళు పట్టుకోవద్దు, ఎవరిని అడగద్దు. కేటీఆర్ అన్న ఒక్కరు మీకు మంచి సాయం చేసి పెట్టారు. ఇంకొక విషయం కూడా నేను చెప్పిన దాన్ని నమ్మి, ఎందుకంటే ఈ రోజు వరకు 13 మందిని ఉరిశిక్షలోంచి బయట తీసుకొచ్చారు. 7-8 కేసులు చేశారు. అప్పుడు ఎందుకు ఆగలేదు? అవన్నీ కూడా ఉరిశిక్ష పడిన కేసులు. వాళ్ళల్లోనే 3 సంవత్సరాల శిక్ష తగ్గించి తీసుకొచ్చిన దాన్ని మనకు ఓన్లీ జీవిత ఖైదు పడింది. 12 ఏళ్ళు మన వాళ్ళు లోపల ఉన్నారు. దానిలో ఏంటంటే టెక్నికల్గా అక్కడ జరిగిన మార్పులు, చట్టంలో జరిగిన మార్పు మళ్ళీ పనిలో పడతానేమో. నవంబర్ 1st వీక్లో వేద్దామని నేను తీర్మానించుకున్నాను. ఎప్పటికప్పుడు నేనే ఫోన్ చేస్తాను. మీరు ఎవరు ఫోన్ చేస్తుంటారో నాకు తెలియదు. ఆ నెంబర్ నా దగ్గర అన్నీ ఉన్నాయి. మలేషియన్ కేసు వైఫ్లు అని చెప్పి నేనే ఫోన్ చేసి నేను శుభవార్త చెప్తాను. వాళ్ళతో పాటు నేనే వస్తాను ఏమో. ఇది నా కేటీఆర్ సార్ గారు కూడా ఆయన బాధ్యత పెట్టుకున్నారు. అట్లనే నేను బాధ్యత పెట్టుకున్నాను. నేను ఈ కేసు అయినంత వరకు నేను కేటీఆర్ సార్ని కూడా కలవకూడదు అనుకున్నాను. ఎందుకంటే అంత నమ్మకం పెట్టి చెప్తారమ్మా. ఎవరున్నా సరే, ఒమాన్లో కాదు ఎక్కడ ఎవరున్నా సరే చెప్తారా. పనులన్నీ అయిపోతున్నాయి మనకి. రేపు ఫుజేరా శంకర్ ఏ ఊరండి మనది? ఫ్యామిలీ అమ్మా. మీ దగ్గర ఉండాలి అమ్మా. మా దగ్గర డబ్బులన్నీ అందిపోయి కేసు నెంబర్ ఉన్న వాళ్ళందరినీ రిలీజ్ చేయని చెప్పి ఇవి నేను రాసుకొచ్చిన నాకు చూపిస్తున్నారేంటి? ఖర్చులన్నీ నేను పెట్టి ఇవన్నీ కూడా మొత్తం అటెస్టేషన్స్ ఇవన్నీ ఉన్నాయే. ఓకేనా? నేను టైం చెప్పే లోపల కాకపోతే మీరు నన్ను వేసేస్తారు. ఇక్కడెక్కడో హ్యాంగ్ ఏ చెట్టుకు వేసేస్తారు. మనకందరికీ తెలుసు శివరాత్రి మల్లేష్ కేసులోని మనం కేటీఆర్ గారి సహకారంతో చనిపోయిన వ్యక్తి నేపాల్ సెక్యూరిటీ ఫ్యామిలీకి మనం అమౌంట్స్ పే చేసి వారి దగ్గర నుంచి తలారి పేపర్ తీసుకోవడం జరిగింది. అది కొన్ని టెక్నికల్ రీజన్స్ వల్ల మోఫాలో కాఠ్మాండూలో ఆగిపోతే తిరిగి మళ్ళీ వెళ్ళి కుటుంబాలందరినీ మోఫా ముందు తీసుకుని వచ్చి వారితో అటెస్టేషన్స్ అనేవి తిరిగి తీసుకుని వచ్చి 2015 నుంచి కూడా అనేక ప్రయత్నాలు మేము చేస్తూనే ఉన్నామండి. హెడ్ ఆఫ్ ద ప్రాసిక్యూషన్లో కేసును రీఓపెన్ చేయడము, కేసు ఫస్ట్ ఇన్స్టాంట్ కోర్టుకు వెళ్ళడము, అక్కడ కూడా జడ్జ్ టెక్నికల్ రీజన్స్తో దాన్ని తిరస్కరించడం జరిగిందండి. మా ప్రయత్నం ఎవ్రీ 3 monthsకి ఒకసారి మేము కోర్టులో కేసులు వేస్తూ మేము చేయగలిగిన ప్రయత్నాలు మేము చేస్తూనే ఉన్నాము. అండ్ వీరి నిర్ణయం ప్రకారము శివరాత్రి మల్లేష్ వారితో ఒక అభ్యర్థన మనము కౌన్సిలేట్ వారికి ఇప్పించి ఇండియన్ కౌన్సిలేట్ వారికి కూడా మెర్సీ పిటిషన్ని రూరల్స్ కోర్టులో కూడా ఫైల్ చేయడం జరిగింది. అది కూడా రిజెక్ట్ జరిగింది. ఆ రిజెక్షన్ ఎందుకు అవుతుంది, ఏ టెక్నికల్ గ్రౌండ్స్ మీద వాళ్ళు రిజెక్ట్ చేస్తున్నారు అనేది, ఎందుకంటే 12 సంవత్సరాల నుంచి శివరాత్రి మల్లేష్ అందరూ కూడా లోపల ఉన్నారు. మా ప్రయత్నంలో యాజ్ ఏ లాయర్ అండ్ యాజ్ ఏ సోషల్ యాక్టివిస్ట్ మా ప్రయత్నంలో ఎటువంటి లోపం లేదండి. ఎవరు ఏ సలహాలు ఇచ్చినా, ఎవరు ఏ మార్గం చూపించినా, ఎక్కడ ఏదున్నా కూడా ఏ జడ్జ్మెంట్ వచ్చినా దాని ఆధారంగా చేసుకుని మళ్ళీ మేము ప్రయత్నం చేస్తూనే ఉన్నాము. స్టిల్ ఐమ్ కాన్ఫిడెంట్ యాజ్ ఎ పర్సన్, యాజ్ ఎ లాయర్. ఎటువంటి టెక్నికల్ ఇష్యూస్ ఉన్నా కూడా వాటిని క్లియర్ చేసి వాడిని నేను బయటకు తీసుకొస్తానని నమ్మకం నాకుంది. ఇంకా ఏంటంటే వార్తలు ఎక్కడి నుంచి ఏంటంటో వస్తూ ఉంటాయి, ఏదో వింటూ ఉంటాను. ఆ గ్యాప్ నాకు వారి కుటుంబానికి కూడా ఉండిపోయిందనమాట. ఇప్పుడు నేను కలిసే ప్రయత్నం చేయలేదు.
వీళ్ళని విడిపించిన తర్వాత లాయర్గా నా బాధ్యతను చేసిన తర్వాత నేను వీళ్ళని కలవాలని అనుకున్నాను. అప్పుడు దాకా కలవకూడదు అనుకున్నాను. కానీ కేటీఆర్ గారు మా మీద ఎంతో నమ్మకం పెట్టి మేము చెప్పంగానే ఈ అమౌంట్ అంతా అరేంజ్ చేసి వారికి ఇవ్వడం జరిగింది. వారు ఈ కేసులో ఎంత సహాయం చేశారు, ఎలా ఈ కేసును ఫాలో అవుతున్నారు, మాకు ఎప్పటికప్పుడు ఈ కేసు గురించి వివరాలన్నీ తెలుసుకోవటం, ఎప్పుడు వచ్చినా కూడా జైలు విజిట్కి వెళ్ళి వాడిని కలవడం అవన్నీ కూడా చేశారు. సో మా ప్రయత్నంలో ఎటువంటి లోపం లేదు అనేది వారి కుటుంబానికి చెప్పి, ఇంకేమైనా డౌట్ ఉంటే కూడా నన్ను డైరెక్ట్గా వాళ్ళు కాంటాక్ట్ చేయొచ్చు అని చెప్పడానికి నేను నా కుటుంబాన్ని కలవడానికి వచ్చాను నేను. అండ్ వాళ్ళకి ఎటువంటి ఫైనాన్షియల్ హెల్ప్ కావాలన్నా, ఎటువంటి మోరల్ సపోర్ట్ కావాలన్నా కూడా వీల్ ఆర్ దేర్ టు సపోర్ట్ దెమ్. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఐఎమ్ రియలీ హ్యాపీ టు సీ దెమ్. అండ్ లోపల కూడా మల్లేష్ అందరూ కూడా బాగున్నారు, వాళ్ళ ఆరోగ్యం కూడా అంతా బాగుంది. మొన్ననే ములాఖాత్కి వెళ్ళి వచ్చాను నేను. అండ్ నేపాల్ వాళ్ళ కుటుంబ సభ్యులు ఒప్పుకున్నారా? అయిపోయింది, మా తనాజుల పేపర్ అయిపోయింది. 2013లోనే మనం డబ్బులు ఇచ్చాము. 15లో మనము పేపర్లు కూడా సంతకాలు పెట్టారండి. వాళ్ళు కొంచెం డబ్బులు ఎక్కువ అడగడానికి ప్రయత్నం చేశారు. ఇక జరగదు, ఇదే ఎక్కువ డబ్బులు పే చేసాము మేము అతి కష్టం మీద కేటీఆర్ గారి సహాయంతో చెప్పడం వల్ల ఆమె సంతకాలు మోఫాలో పెట్టి తీసుకుని వచ్చి మన ప్రయత్నం 2015 నుంచి మొదలు పెట్టామండి. ఇప్పుడు 12 సంవత్సరాలు కంప్లీట్ అయింది. మేబీ ఇంకా ఎన్ని రోజులు పడుతుంది ఏం చెప్పలేమండి. వస్తే ఓవర్ నైట్లో మనకు వచ్చేయచ్చు మన అభ్యర్థన, కానీ కోర్టు యాక్సెప్ట్ చేస్తూ. ఐ కాంట్ గివ్ ఎనీ టైం ఫ్రేమ్ ఫర్ దిస్. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే.